హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ క్రియేషన్స్. సో ఈ ఛానల్లో నేను స్టిచ్చింగ్ చేశానో అవన్నీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అండ్ ఒక్కసారి చూడండి వీడియోస్ని. నేను ఈ రోజు నుండి అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మెయిన్గా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అండ్ ఎలాంటివి ఇంకా ఫర్దర్గా చేయాలి అనేది కూడా నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే నేను స్టిచ్చింగ్ వీడియోసే ఎందుకు తీసుకున్నాను అని అంటే, నాకు స్టిచ్చింగ్ అనేది డిజైనర్ వేర్లో అనేది నాకు చాలా ఇష్టం అండి. ఏంటంటే ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొత్తగా క్రియేట్ చేసుకోవాలి డ్రెస్సెస్ అనేది, ఫ్యాషనబుల్గా ఉండాలి అనేది నేను అనుకుంటాను. సో అలానే నేను వీడియోస్ కూడా నేను ఏవైతే స్టిచ్చింగ్ చేసుకుంటానో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలని కూడా అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఉండాలి నాకు, ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ ఏంటంటే మా కోడలివి చూపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు అమ్మాయి లేరు, బట్ మా కోడలు ఉంది. ఆ కోడలికి ఏవైతే స్టిచ్ చేశానో ఈరోజు అవి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా నేను ఇంకా నేను స్టిచ్ చేసుకున్నవి ఓన్గా, అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కానీ, లేకపోతే అవుట్ఫిట్ ఫ్రమ్ శారీ, ఇంకా డిఫరెంట్ ఏవైతే నేను అవుట్ఫిట్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకున్నానో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మల్టీ కలర్ అండి. మల్టీ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇదేంటంటే క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను. బ్లౌజ్ ఏంటంటే తనకు ఫర్దర్గా ఫ్యూచర్లో యూజ్ అవ్వడానికి నేను మెయిన్గా ఎక్కువ ఖర్చు పెట్టి నేను స్టిచ్ చేస్తాను. అండ్ ఇది తనకు శారీస్, నేను ఫ్యూచర్లో అనుకుంటున్నాను తనకు ఒక శారీ డిజైన్ చేయాలని. ఆ శారీకి యూజ్ అవ్వాలి, అలాగే ఇంకేమైనా స్కర్ట్స్కి కూడా యూజ్ అవ్వాలి అని ఇలా స్టిచ్ చేశాను. స్లీవ్లెస్ ఎందుకు తీసుకున్నాను అని అంటే, స్లీవ్లెస్ అయితే ఎలాంటి శారీస్ కానీ స్కర్ట్స్కి కానీ యూజ్ చేయొచ్చు అని. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి పేరర్గా స్కర్ట్, చిన్న స్కర్ట్ బాగుంది కదా అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే ఫుల్ అంబ్రెల్లా. మీకు కావాలంటే వీడియో కూడా పోస్ట్ చేస్తాను తర్వాత. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అన్నట్టు. దీనికి పైన ఎలాస్టిక్ ఇచ్చి చేశాను. అండ్ కింద ఓవర్లాక్ కూడా చేశాను. ఏంటి అని అంటే, ఓవర్లాక్ ఎందుకు, నేను ఎక్కువగా ఓవర్లాక్ ప్రిఫర్ చేస్తాను. సో అండ్ ఇది అన్నట్టు బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది సర్కిల్లో డిజైన్, అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా. నెక్స్ట్ వన్ ఒకటి ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ ఏంటంటే చూడడానికి సింపుల్గా ఉంటుంది, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మంచి బేబీ పింక్. ఇది కూడా ఒక సర్కిల్దే చూడవచ్చు మీరు. హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ దీనికి కూడా నేను మీరు చూడవచ్చు ఓవర్లాక్ ఇచ్చేసాను. ఎక్కువ నేను ఓవర్లాక్ ఇస్తాను. సో డిఫరెంట్ ప్యాటర్న్. ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా హుక్ రావాలి. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చాను. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అనేది నేను ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలి, మీకేమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు ఇవ్వండి. అండ్ వీడియోస్ పరంగా కానీ స్టిచ్చింగ్ పరంగా కానీ ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని అనుకుంటున్నాను. ముందే చెప్తున్నాను, మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మెయిన్గా కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.